పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేదవాక్యమును చదువుగా విందాం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుగా విందాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, వాక్య సందేశములోనికి వెళ్ళుటకు పూర్వం మనందరం కూడా 187వ కీర్తన, చిన్న పాటల పుస్తకాల్లోంచి 187వ కీర్తన, పెద్ద కీర్తన పుస్తకాల్లో 566వ కీర్తన ఏదేన్ వనంబునందు ఆది వివాహము అనే పాటని పాడుకుంటూ కొద్ది నిమిషాలు వాక్య సందేశాన్ని మనము విందాం. ఏదేన్ వనంబునందు ఆది వివాహము విధించినట్టి వాక్కు వర్ధిల్లు నిప్పుడు పవిత్ర కళ్యాణంబు పదిలపర్చుచు దైవత్రిత్వంబు నేడు దీవింపవతురు సంతానవరమును సంతోష ప్రేమయు వింతైన ఐక్యత్వంబు నేంతాయు నీతురు ఆదామునకు తండ్రి హవ్వను సంగీతి వాధారముగా నీమే నిధన్యునాకిము నీరేక క్రింద వీరి పరిగ్రహించుచు వైరి తంత్రంబు నుండి దూరంబు చేయుము ఈ రీతి బ్రతికి అంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును చేరి బరంగజేయుమి. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి
కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ఉదయకాలమున ప్రభు వారి యొక్క పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ప్రత్యేకముగా ఆన్లైన్లో కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరికీ, దూర ప్రాంతాల నుండి వీక్షిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటున్న వాక్య భాగము ఆదికాండములో 2వ అధ్యాయమును మనం ఈ రోజున చూడబోతూ ఉన్నాం. నిన్నటి వేళ ఆ సృష్టి, దానికి సంబంధించిన విశేషాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజున మనం 2వ అధ్యాయంలో నుంచి ఏమి నేర్చుకోబోతా ఉన్నాం? ఈ 2వ అధ్యాయం అంతటిని చూస్తున్నప్పుడు దీనిలో మనము విశ్రాంతి దినము యొక్క విశిష్టతను చూడబోతా ఉన్నాం. అలాగనే దీనిలో మనము దేవుడు నరుణ్ణి ఏ రీతిగా చేశాడో చూడబోతా ఉన్నాం. ఈ అధ్యాయములో మరి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని గురించి కూడా చూడబోతా ఉన్నాం. అలాగనే ఈ అధ్యాయంలో దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అనేది చూడబోతా ఉన్నాం. అలాగనే ఈ అధ్యాయంలో మనం ఇంకా ఏమి చూడబోతా ఉన్నాం అంటే, స్త్రీని దేవుడు ఎలా చేశాడు అనేది చూడబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అధ్యాయములు ఏంటంటే, దేవుడు ఏదేనులో చేసిన మొదటి వివాహాన్ని చూడబోతా ఉన్నాం. అలాగనే ఏదేను తోట యొక్క విశిష్టతను కూడా ఈ అధ్యాయంలో చూడబోతా ఉన్నాం. ఇవన్నీ దీనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ మొదటి వచనం నుండి చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఈ యొక్క భూమి ఆకాశములు అందరి సమస్తమును సృష్టించిన తర్వాత ఆయన ఆ యొక్క దినములన్నిటిని 6 దినములు అనేటువంటి వాటన్నిటిని కూడా ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అవన్నీ కూడా మంచిగా ఉన్నవి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ విశ్రాంతి దినమును ఆశీర్వదించాడు. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మరి చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించెను. తర్వాత మనం చూస్తే ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి దేవుడు విశ్రమించాడు. దీనినే ఏమని అంటూ ఉంటారంటే షబ్బత్ అంటారు. చాలామంది ఏంటంటే తెలియక సబాతు అని పిలుస్తూ ఉంటారు. అర్థమైందా? సబాతు దినము అని అంటారు. నో, దట్ ఈస్ నాట్ రైట్. షబ్బత్ అంటే అర్థం ఏమిటంటే విశ్రమించుట, విశ్రాంతి తీసుకోవటం. అంటే దేవుడు చేసిన పని అంతటిని కూడా 6 దినాల పాటు చేసిన పని అంతటిని కూడా మరి చేసి దేవుడు అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడా అంటే కానే కాదు. ఆయన అలయడు, సొమ్మసిల్లడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ దినమును ఒక పరిశుద్ధమైనటువంటి దినముగా ఉండాలి, పవిత్రమైనటువంటి దినముగా ఉండాలి.
ఈ రోజున చాలామంది విశ్వాసుల్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్లో, మోషేకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏమిటి అని అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి. కానీ ఏం చేస్తూ ఉంటున్నాం మనము అనంటే ఆ విశ్రాంతి దినాన్ని మర్చిపోయేవారుగా చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుని పాద సన్నిధికి రాలేనటువంటి వారు చాలామంది ఉంటున్నారు. దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన్ను ఆరాధించలేనటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అందుకు కాదు, ఇంట్లో కూర్చొని ఈ వారమంతయు కూడా ఆ ప్రభువు మనల్ని దీవించి ఆశీర్వదించి ఘనపరిచి అనేక రీతుల్లో కాపాడి సంరక్షించి భద్రపరిచి నిన్ను నన్ను దేవాతి దేవుడు మరి ఎంతో ప్రేమతో మరి పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి ఆ దినము మనం ప్రభు సన్నిధికి రావాలి. అలాగనే ఆ దేవుని యొక్క వాక్కులు అనేటువంటి వాటిని వినుటకు రావాలి. ఆ వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకొనుట కొరకు దేవుని సన్నిధికి రావాలి. అలాగని నీకున్న విన్నపాలు, నీకున్న సమస్యలు, నీకున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభు సన్నిధిలో చెప్పుట కొరకు దేవుని పాద సన్నిధికి నీవు రావాలి. కానీ ఈ రోజున మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆయన్ను ఆరాధించే సమయమే మనకుంటలేదు. అర్థమైందా? ఆయన స్తుతించేటువంటి సమయమే మనకుంటలేదు. ఆయన ఘనపరిచే సమయమే మనకుంటలేదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మాత్రము మనం ఉండవద్దు. విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. నీవు దేవుని సన్నిధిలో ఉన్నావంటే నీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు ఎల్లవేళ నీకు ప్రసాదిస్తాడు. కనుక ఆయన సన్నిధిని నువ్వు మాత్రం విడవవద్దు అని దేవుడు ఈ 2వ అధ్యాయం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవాతి దేవుడు 4వ వచనం నుండి చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టుయు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించడం లేదు, నేలను సేద్యపరచుటకు నరుడే లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువునోదగా నరుడు జీవాత్మ ఆయను. దేవాతి దేవుడు ఈ యొక్క భూమి అంతటిని కూడా సేద్యపరచుట కొరకు దేవుడు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని. ఏమిటా ప్రత్యేకమైనటువంటి పని అని అంటే సమస్తాన్ని చూస్తున్నప్పుడు ఇది కలుగునుగాక అని నోటుతో చెప్పగానే కలిగింది. కానీ దేవుడు మానవుణ్ణి సృజించేటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ తీసుకున్నాడు. అర్థమవుతుందా? ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ తీసుకున్నాడు. వాస్తవానికి చెప్పాలనంటే దేవుని యొక్క నరులలో మొట్టమొదటి కుమారుడు ఎవరయ్యానంటే ఆదామే. ఆ ఆదాముని ఎంతో అపురూపముగా నేల మట్టిని తీసుకొని ఆయన ఎంతో అపురూపముగా చెక్కుకున్నాడు, అందముగా చెక్కుకున్నాడు. తన కుమారుణ్ణి, తన యొక్క బిడ్డను తన యొక్క ప్రతిరూపముగా స్వరూపముగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏంటంటే ఎంతో అందముగా చెక్కుకొని జీవము లేనటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే జీవవాయువును ఊదాడు. అర్థమవుతుందా? జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడు అని అంటే జీవాత్మ అయ్యను. చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి. ఏమాత్రమును కూడా జీవము లేనటువంటి వారు కేవలం మానవులు ఒట్టి ఊపిరి వలె ఉన్నారు అని అంటాడు. ఆ ఊపిరిచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే ఆ దేవాతి దేవుడు. ఒక్కసారి ఆయన ఊపిరిని ఇలా బిగబెడితే ఏమైపోతాం మనం ఈ రోజున అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు నాకు దినదినము ఊపిరినిచ్చుచూ ఉన్నాడు. దినదినము దేవుడు నాకు ఊపిరినిచ్చుచూ ఉన్నాడు. నేను బ్రతకటానికి కావలసినంత ఊపిరినిచ్చేటువంటి దేవుడు. ఆ రోజున ఆది మానవుడికి కూడా దేవుడు అదే దయచేశాడు, దాన్నే ఇచ్చాడు.
ఈ రోజున చాలామంది మొన్న కోవిడ్ టైంలో మనం చూస్తున్నప్పుడు ఊపిరి కొరకు అల్లాడిపోయారు కదా. ఆక్సిజన్ బండలు అనేటువంటి వాటిని కొనుక్కోవటానికి ఎక్కడ దొరికిద్దా ఆక్సిజన్ అనేటువంటి దాన్ని. జీవమును ఇచ్చాడు. మానవుడు అనంటే దేవుని యొక్క శరీరం అనేటువంటిది ఒక్కటి మాత్రమే కాదు, అతనిలో దేవుడు ఊదిన ఊపిరి కూడా ఉన్నటువంటి వాడు. అర్థమవుతుందండి? దేవుడు మనం ఈ రోజున గాలి పీల్చుకోగలుగుతూ ఉన్నామనంటే అది ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృప. జీవముతో ఆత్మ కలిగిన వాడుగా, శరీరమును ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా దేవాతి దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. ప్రియులారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఒక చక్కని మాట ఏమిటనంటే, హెబ్రీ గ్రంథకర్తలు దీనిని ఏ రీతిగా పోల్చారు అనంటే దేవుణ్ణి పరమ కొమ్మరి అని చెప్పారు. పరమ కొమ్మరి, ఒక కొమ్మరి వాడిని చూసినప్పుడు అతడు ఒక మట్టి ముద్ద అనేటువంటి దానిని తీసుకొని దానిని ఎంతో అపురూపముగా ఎంతో చక్కగా చేస్తాడు. ఎంత ముద్దను తీసుకొని దేవుడు అంట ఈ మానవుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ఉండాలో అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా ఉన్నటువంటి మానవుడిని అంట దేవుడు ఇదిగో ఆయన అనుకున్నటువంటి రీతిలో ఆయన సృష్టించాడట. ఆయన స్వరూపం అనంటే మనమేమనుకుంటామంటే నిన్న చెప్పినట్లుగా ఈ యొక్క 6 అడుగుల దేహంలో ఉన్నటువంటి ఈ ఆకారం అని అనుకుంటూ ఉంటాం. అది కాదు ఆయన ఇచ్చిన స్వరూపం. ఆయనలో ఉన్న ప్రేమ, మరి ఆ పరిశుద్ధత, పవిత్రత, ఆయనలో ఉన్న నీతి, నిర్దోషత్వం, నిష్కళంకముతో కూడిన ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా దేవుడు మానవుణ్ణి చేశాడు. కానీ ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క రూపం ఏదైతే ఉందో అది ఆయన చెక్కినటువంటిదే. అర్థమవుతుందా? ఆయన చెక్కి నిన్ను నన్ను ఈ రోజున ఈ రీతిగా సృష్టించాడు. వాస్తవానికి సృష్టి అంతటను చూడండి, నన్ను మీరు చూడండి, మిమ్మల్ని నేను చూసినప్పుడు మీ ఆకృతి వేరుగా ఉంటుంది, నా ఆకృతి వేరుగా ఉంటుంది. నాకు ఇవ్వబడిన తలాంతులు వేరుగా ఉంటవి, మీకు ఇవ్వబడిన తలాంతులు వేరుగా ఉంటాయి. అర్థమైందా? మీ యొక్క నడక వేరుగా ఉంటుంది, మీ తీరు వేరుగా ఉంటుంది, మీ భాష వేరుగా ఉంటుంది, మీ పలుకు వేరుగా ఉంటుంది, మీ గొంతుకు వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యూనిక్ పర్సన్ లాగా కనపడుతూ ఉంటారు. అది దేవుని సృష్టిలో దాగిన గొప్ప విశేషం. అర్థమైందండి? దేవుని సృష్టిలో దాగినటువంటి గొప్ప విశేషం ఇదే. అలాంటి గొప్ప విశేషం కలిగినటువంటి మనుష్యులుగా ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. మొదటి తండ్రిని సృష్టించాడు. ఆది తండ్రిగా ఉన్నటువంటి వాడు, మనందరికి పితరుడుగా ఉన్నటువంటి ఆదామును దేవుడు సృష్టించాడు. ప్రియులారు, ఇప్పుడైతే ఒక విషయం ఏమిటనంటే, ఈ సృష్టించి ఆయన ఎక్కడికి తీసుకొని పోయాడు? ఏదేను తోటలో పెట్టాడట. ఈ ఏదేను తోటలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ నదులు అనేటువంటివి మనకు కనపడతాయి. ఏదేను అనేటువంటి మాటకు అర్థం ఏమిటనంటే ఉల్లాసము, లేకుంటే ఆహ్లాదము అని అర్థము. జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆహ్లాదకరము, ఉల్లాసకరము. అయితే దీనిలో దేవుడు ఏమిటనంటే రమ్యమైన ఆహారాన్ని ఇచ్చేటువంటి వృక్షాలను పెట్టాడు. తర్వాత దీనిలో ఇంకా ఏమిటి అనంటే మధ్యలోనేమో జీవవృక్ష ఫలం అనేటువంటి దాన్ని పెట్టాడు. తరువాత ఇంకొక ఫలం కూడా పెట్టాడు. ఏమిటి ఆ ఫలము అనంటే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని పెట్టాడు. జాగ్రత్తగా వినాలి. అయితే ఇప్పుడు దేవుడేమంటున్నాడు? నువ్వు ఈ పళ్ళు ఏవైనా సరే తిను, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినొద్దు అన్నాడు. చాలామందికి ఇప్పుడున్న పెద్ద ప్రశ్న ఏంటంటే దేవుడు సృష్టించింది ఎందుకు, ఆ ఫలం అక్కడ ఎందుకు పెట్టాడు కదా? ఇది చిన్నప్పటి నుంచి కొద్దిగా బైబిల్ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ అడిగే ప్రశ్న. అది పెట్టకపోతే వీళ్ళు పాపం చేసేవాళ్ళు కాదు కదా, వీళ్ళు తప్పు చేసేవాళ్ళు కాదు కదా, అసలు ఎందుకు పెట్టాలి, ఎందుకు చెప్పాడు దేవుడు? వాస్తవంగా చెప్పాలి అనంటే దేవుడు సార్వభౌముడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఈ ప్రశ్నకు మీ అందరికీ సమాధానం ఇవ్వటానికి ఈరోజు నేను మీకు వివరించేది జాగ్రత్తగా వినండి. సర్వశక్తిమంతుడైనటువంటి వాడు ఆయన, సర్వాధికారి అయినటువంటి వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు
ఇక్కడ చేస్తున్నటువంటి ఒక పని ఏమిటనంటే, ఒక మానవుడిని సృష్టించి అతనికి ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. దేనికి? ఇది తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి ఒక విధేయతకు సాదృశ్యము. వాస్తవానికి ఏ తండ్రికైనా సరే ఏ కుమారుడు నచ్చుతాడు? ఏ తండ్రికైనా సరే ఏ తల్లికైనా సరే ఏ కుమార్తె నచ్చిద్ది? తనకు విధేయత చూపినటువంటి కుమారుడే నచ్చుతాడు తప్ప తనకు అవిధేయతగా జీవించేటువంటి ఏ కుమారుడు నచ్చడు. భక్తులు ఏమన్నారనంటే, ఈ లోబడేటువంటి తత్వాన్ని ఒక వర్షిప్, ఆరాధన అని అన్నారు. ఏమన్నారు తెలుసునా? అంటే దేవుడికి ఏ వ్యక్తి అయితే లోబడి జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఏంటంటే అతని పట్ల ఎంతో గౌరవ భావాన్ని, ఆరాధనా భావాన్ని, ప్రేమ భావాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. నేను ఒక మాటని మీతో చెప్పినప్పుడు, మా పాస్టర్ గారు మాకు ఈ మాట చెప్పాడు, మేము లోబడదాం అని అనుకుంటే మీరు నాకెంతో ప్రియమైన విశ్వాసులు అవుతారు. నా కుమారుడికి నేను ఒక మాట చెప్పినప్పుడు అతడు నాకు లోబడితే అతడు నాకెంతో ప్రియమైనటువంటి కుమారుడుగా ఉంటాడు. ఈ రోజున ఆదామునకు ఎందుకు చెప్పాడు అనంటే, అతడేదో పాపంలో పడిపోవాలని చెప్పటం కాదు. అది నువ్వు నాకు లోబడతావా లోబడవా, నిన్ను సృష్టించిన సృష్టికర్తగా ఉన్నటువంటి నేనంటే నీకు గౌరవం ఉన్నదా, ప్రేమ ఉన్నదా లేదా? దేవుడు ఈ రోజున అందరికీ కూడా అదే విషయాన్ని అందరి దగ్గర నుండి అదే కోరుకుంటూ ఉంటాడు. లోబడి జీవించే వ్యక్తిత్వాలు కావాలి. దేవుడంటే ఆరాధనా భావము, దేవుడంటే భయభక్తులతో కూడినటువంటి భావము. ఎందుకంటే ఆదాముకు తండ్రి లేడు కదా, లోక సంబంధమైన తండ్రి లేడు కదా, పరలోకపు తండ్రే కదా ఆదాముకు తండ్రి. ఆ పరలోకపు దేవుడే స్వహస్తాలతో అతన్ని చేసినప్పుడు ఆ చేసినటువంటి తండ్రికి ఒక మాట అన్నటువంటి చేతి ఆ మాటకు లోబడి జీవించటమే కదా ఆ కుమారుడుకున్న విలువ. నేను లోబడను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు విధేయత చూపకుండా వాళ్ళు తీసుకొని తింటారండి అని అంటే కుదరదుగా. నీ బిడ్డకు నువ్వు ఒక మాట అన్నటువంటిది చెప్పినప్పుడు ఆ మాట వాడు లోబడకుండా వాడు ఇష్టానుసారంగా జీవిస్తే వీడు చెడిపోతున్నాడు అని మాత్రమే అంటాం మనం కదా. వీడు పాడైపోతున్నాడు అని అంటాం. వాడు లోబడి జీవించాడు అనుకో, ఓహో నా కుమారుడు చక్కని మార్గంలో ఉన్నాడు. అది తండ్రికి ఆనందము, తండ్రికి సంతోషము. అందుచేతనే ఈ బిడ్డ నాకు లోబడేవాడుగా ఉంటాడా ఉండడా. అర్థమైందండి? అలాగని ఇక్కడ మనం చూస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయినటువంటి సహాయము కావాలని దేవుడు అనుకున్నాడు. అయితే దీనిలో ప్రత్యేకంగా మనం చూస్తే పీషోను అనేటువంటిది హవీలా ప్రాంతంలో ఉంది. ఇది ఇక్కడ బంగారము అలాగనే బోళములు దొరుకుతూ ఉంటాయి. ఏది ఈ ఏదోని తోటలో 4 నదులు ప్రవహిస్తున్నాయి. ఇది ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే పీషోను అనేటువంటిది ఒక నది. ఇది మాత్రం కూడా ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రజెంటు అని అంటే అరేబియా ప్రాంతంలో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ బంగారం అనేటువంటిది ఉంది, బోళము కూడా దొరుకుతూ ఉంటుంది. తర్వాత మనం చూస్తే గీషోను అనేటువంటిది కూషు దేశము. చాలామంది ఈ ప్రాంతాన్ని ఏమనుకుంటారంటే, కూషు అనేటువంటి పదం వినపడగానే ఇది ఇథియోపియా దేశము, అంటే ఎవరు మరి బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు ఉన్నటువంటి ప్రాంతము, ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఉన్నటువంటి ప్రాంతం అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి కొంతమంది భక్తులు ఇది అని చెప్పారు. అయితే ఇంకోటి ఏమిటనంటే, ఈ గీషోను అనేటువంటి ఈ నది వచ్చి మాత్రము అరేబియా ప్రాంతంలోనే ఒక మారుమూల ఒక ప్రాంతముగా ఉన్నది అని మాత్రం చెప్తూ ఉంటారు. తర్వాత మనం చూస్తే హిజ్జకేలు అనేటువంటి ఈ ప్రాంతము, ఇది అష్షూరు ప్రాంతాల్లో ఉంది. తర్వాత యూఫ్రాటీస్ అనేటువంటిది మీ అందరికి కూడా బాగా పరిచయం ఉన్నటువంటిదే. ఈ నదులన్నిటిని కూడా అక్కడ మరి పారుతూ ఉన్నాయి. అయితే వాస్తవంగా ఇప్పటికీ కూడా చాలామంది ఆర్కియాలజిస్టులుగా ఉన్నటువంటి వారు ఏదేను యొక్క తోట అనేటువంటిది ఎక్కడ ఉన్నదో అనేటువంటిది ఇంకా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఎందుచేత, కారణం ఏమిటి అని మనం ఆలోచన అన్నటువంటి చేస్తే, ప్రభువారి యొక్క ఈ ఆదికాండ గ్రంథం అనేటువంటిది మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు నోవాహు కాలానికి వచ్చేసరికి ఈ నోవాహు కాలంలో జలప్రళయం అనేటువంటిది వచ్చింది. 8 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిగిలిన ప్రపంచమంతా కూడా దేవుడు జలప్రళయం చేత సమూలంగా నాశనం చేశాడు.
ఈ కారణాలను బట్టి అది ఏ ప్రాంతంలో ఉందో, ఎక్కడ ఉందో, ఏంటో అనేటువంటిది ఇప్పుడు కూడా చాలామంది ఆర్కియాలజిస్టులు ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. కొందరేమో ఫలానా చోట ఉన్నది అని చెప్పగలుగుతున్నారు, కానీ సంపూర్ణమైనటువంటి ఆధారాలు అనేటువంటివి ఇంకా వారికి దొరకనే లేదు. దేవుని బిడ్డలారా, అయితే అది కనుక్కోవాలి అనంటే ఈ పీషోను, ఈ గీషోను, అలాగని హిద్దెకేలు, ఎఫ్రాటీస్ అనేటువంటి ఈ నదులు ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో వాటి యొక్క కలయిక ఏ ప్రాంతంలోనైతే ఉంటుందో అక్కడే మనకు ఏదేను తోట అనేటువంటిది కనపడతా ఉంటుంది. అలాగనే చివరిగా నేను చెప్పి ముగించాలనుకున్న విషయం ఏమిటంటే, ఇక్కడ దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి ఏం చేయాలనుకున్నాడు? సాటి అయినటువంటి సహాయము చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా ఇక్కడ గమనించాలి. 18వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదుననుకొనెను. ఏ సహాయము? మరి ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఎందుకు మారిపోయింది? పురుషుడు ఎందుకు ఆధిక్యం మరి ఇంట్లో పెద్దరికం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? స్త్రీ ఎందుకు లోబడి ఉండాల్సి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితులు? అప్పుడు దేవుడు ఎలా చేశాడు? ఈ పదం మీరు కరెక్ట్గా చదివారా? దేవుడు ఏంటంటే ఇక్కడ చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము అని అన్నాడు. సాటి అయిన అంటే అర్థం ఏంటి? నేను పాట బాగా పాడుతూ ఉంటే నాతో పాటు నువ్వు కూడా పాట బాగా పాడతావు అంటే నాకు సాటి అయిన వాడివి, దీటు అయిన వాడివి అని అర్థం. నేను బాగా పరిగెత్తుతూ ఉంటే నాతో పాటు నువ్వు కూడా చక్కగా పరిగెత్తుతావు, నాకు సాటి అయిన వాడివి, నాకు పోటీ అయిన వాడు నువ్వు. మొట్టమొదటిగా దేవాతి దేవుడు స్త్రీని చేస్తున్నప్పుడు, స్త్రీ గురించి ఆలోచన చేసినప్పుడు ఇద్దరిని కూడా సమానముగానే చేశాడు. ఇద్దరిని కూడా ఏమాత్రము నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అన్నట్లుగా దేవుడు అసలు చేయలేదు. కారణం ఏమిటి అనంటే, స్త్రీలు బలహీనమైనటువంటి ఘటములు. స్త్రీల్లో ఉన్నటువంటిది ఏమిటంటే బలహీనత్వమైనటువంటి ఘటము. ప్రతిదానికి వాళ్ళు వెంటనే నొప్పించుకుంటారు, బాధపడతారు, కృంగిపోతూ ఉంటారు. అలాగనే ప్రతిదానికి కూడా లోబడిపోతూ ఉంటారు. మొట్టమొదటిగా ఆదాము తీసుకుని తిన్నాడా, హవ్వ తీసుకొని తిన్నదా ఫలము? ఎవరు తీసుకొని తిన్నారు? అప్పటి నుంచే అతడు నిన్ను ఏలుతాడు అని చెప్పాడు దేవుడు. అప్పుడు దాకా చెప్పాల దేవుడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఎప్పుడైతే పాపము చేస్తే ఆయనకి పురికొల్పబడిందో, తను పురికొల్పబడటంతో పాటు భర్తను కూడా పురికొల్పింది. కొందరు స్త్రీలు ఎలాగుంటారంటే భర్తకు మంచి విషయాలు చెప్పి పురికొల్పేవారుగా ఉంటారు. కొందరు స్త్రీలు ఎలాగుంటారంటే భర్తకు చెడు విషయాలు చెప్పి పురికొల్పేవాళ్ళుగా ఉంటారు. ఏదేమైనా సరే స్విచ్ అన్నటువంటిది వాళ్ళ దగ్గరే ఉందనేది ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. అంత దేవుని కుమారుడుగా సృష్టించబడి తన స్వహస్తాలతో సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఏమిటండి? దేవాతి దేవుడు తన స్వహస్తాలతో సృష్టించుకున్న కుమారుణ్ణి, ఆదామునే మోసం చేసిందంటే అది మామూలు విషయం అంటావా? ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అలాగ అతన్ని మోసం చేసి అతను కూడా తినేటట్టుగా చేసింది ఈ స్త్రీ. అందుచేతనే దేవుడు ఏం చేశాడంటే, అతడు నిన్ను ఏలుతాడు. అది రేపు అధ్యాయంలో మనం చూసుకుంటాం. అందుచేతనే ఇక్కడ ఏమిటనంట, మొట్టమొదటి దేవుడు స్త్రీని ఎలా చేశాడంటే సమానత్వముతోనే చేశాడు, సాటివారుగానే ఉండేటట్లుగా చేశాడు. కానీ ఇప్పుడు ఎలాగైందంటే పురుషుడు పరిపాలించేవాడుగా, స్త్రీ లోబడి జీవించేటువంటిదిగా మారటానికి ముఖ్య కారణము అది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎక్కడి నుంచి రాబడింది ఇది? ఏ రీతిగా రాబడింది అనంటే, దేవుడు తన యొక్క ప్రక్కటెముకను, గాఢ నిద్రను కలుగు చేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశాడు. అంటే స్త్రీ పురుషులు అనేవారు వివాహ బంధాన్ని మరి ఒకసారి రివైజ్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. స్త్రీ పురుషులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇందులో నేను ఇందాకలు కూడా మీకు మెన్షన్ చేయటం మర్చిపోయింది ఏంటంటే, ఆదాము రాసిన మొట్టమొదటి ప్రేమ కావ్యం కూడా ఇందులో ఉంది. అర్థమైందా? తన భార్యను వర్ణించుకుంటూ రాసిన ప్రేమ కావ్యం.
ఎంతో చక్కని ప్రేమ కావ్యదు. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడ్డావు, నారి అనబడును. ఏంటంట? ఎక్కడి నుంచి తీయబడినంట? నా మాంసంలో మాంసము నువ్వు, నా ఎముకలో ఎముకవు నువ్వు అని అంటే అర్థం ఏంటి? నువ్వు వేరు, నేను వేరు కాదమ్మా. ఈ రోజున భార్యల్ని అనేకమైన మాటల చేత, అనేకమైనటువంటి చేతల చేత ఎంతగానో హింసించేటువంటి వారుగా ఉంటున్నారు భర్తలు. చాలా గాయపరిచేవారుగా కూడా ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఈ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ సొంత శరీరమునకు వలె నీ భార్యను ప్రేమించు అని అన్నాడు భక్త పౌలు. భార్యలను ఎలా చూసుకోవాలి? ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే వారు ఎక్కడి నుంచో వచ్చిన వారు కాదు, నీ దేహములో నుండే వచ్చిన వారు. నీ గుండెకు చేరువుగా ఉన్న ఎముక నుండి వచ్చిన వారు. దేవుడు అందుకే నెత్తి నుంచి కాలు నుంచి తీల, నెత్తి మీద నుంచి తీస్తే నెత్తికెక్కి కూర్చుండదంట భార్య, కాలు నుంచి తీస్తే భర్త ఏమో అట్ట కాలు కాడు పడుండు అని తొక్కి పెట్టి ఉంచుతాడంట. అందుకని ఆయన ఏంటంటే గుండె దగ్గర నుంచి తీశాడు. ఇట్ ఈస్ నియర్ టు ద హార్ట్. అంటే అక్కడ ఒక సందేశం ఇస్తున్న మాట ఏంటంటే, నీ భార్యను ఎప్పుడు నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకొని, ఆయన ప్రేమగా చూసుకో. దేవుడు సంఘముని ప్రేమించి దాని కొరకు ఎలాగైతే ప్రాణము పెట్టాడో, ప్రాణము పెట్టునంతగా మీ భార్యలను మీరు చూసుకోవాలి అనే విషయాన్ని దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియచెప్తా ఉన్నాడు. కనుక మనం అందరం కూడా మొదటిగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే, ఈ అధ్యాయంలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటం తెలుసుకుందాం. మనమందరము కూడా దేవుని చేతి పని అయి ఉన్నాము. ఆయన సృష్టించిన సృష్టిలో అన్నిటినీ కలుగునుగాక అని చెప్పిన దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా తన చేతులతో ఆయన సృష్టించాడని గుర్తుపెట్టుకొని మనము ఎంతో వినయ విధేయతలతో ఆయన చెప్పిన మాటలకు లోబడుతూ విధేయత చూపేవారుగా, ఆదాము అవ్వలు తప్పినట్లుగా కాకుండా ఆయనకు లోబడి జీవించేవారుగా మనం ఉండాలని, అలాగనే ప్రత్యేకంగా మన జీవితంలో ముఖ్యంగా మనకిచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు వేరు కాదు, మనకు సాటిగా ఉండటానికి, సహాయకులుగా ఉండటానికి, అది భర్త అయినా భార్య అయినా వారు మనకు సహకారులుగా ఉండుట కొరకు దేవుడు చేశాడు. గనుక వాళ్ళనేదో బానిసల్లాగా, వాళ్ళనేదో పనివారికిలాగా, వాళ్ళనేదో హింసించే వారికిలాగా, దూషించే వారికిలాగా ఉండకూడదు. నేను ఒక వీడియో క్లిప్ చూశాను. మన బాపట్ల దగ్గరే ఆమెకు విపరీతమైన కోపం వచ్చి భర్త తాగి వచ్చి అల్లరి చేస్తున్నాడని తాడు తీసుకొని రోడ్డు మీదకు తీసుకొచ్చి మెడకు ఊరేసి చంపేస్తుంది. చచ్చిపోయాడు కూడా. అర్థమైందా? అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా మనము క్షమించేవారుగా, వారి కొరకు ప్రార్థించేవారుగా, వారు ఎవరైనా కానీ స్త్రీ పురుషులైనా సరే వారిని ఆదరించుకునేవారుగా ఉంటూ వివాహ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన కుటుంబాలు చక్కగా ఫలిస్తాయని ప్రభు పేరు తెలియజేస్తూ మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు దేవా. నాయనా, ఈ యొక్క నా తండ్రి ఉదయకాలమున మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధానానికి నడిపించి నీ ఆత్మతో ప్రభు ఇదిగో నా తండ్రి మమ్మల్ని మీరు అభిషేకించి ఈ రోజున 2వ అధ్యాయము ఆది కాండములో నుంచి మీరు మాతో మాట్లాడిన గొప్ప విశేషాలను బట్టి వందనాలు. ఈ వాక్యము విన్నవారందరినీ నా తండ్రి నీరు కట్టి ఫలించేటట్లుగా సహాయం చేయండి. పవిత్రమైన దినము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటం నేర్పించండి. నీవిచ్చిన ఆజ్ఞకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని స్థిరపరచండి. నీ ఆత్మ నడిపింపనివ్వండి. ప్రత్యేకముగా నా దేవ ఇదిగో నాయన, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నీవు సృష్టించిన సృష్టిలో అద్భుతమైనటువంటి సృష్టి మానవుడిదని గుర్తుపెట్టుకొని మాకు ఎంత విశిష్టతను నువ్వు దయచేసావనే విషయాన్ని అర్థం చేసుకొని నాయన మేము దాని ప్రకారము నడుచుకోవటానికి, నీకు లోబడి జీవించటానికి మాకు నేర్పం దయచేయమని అడుగుచున్నాం. అలాగనే
స్త్రీ పురుషుల యొక్క బాంధవ్యం, ఆది వివాహము ఏదేనులో నువ్వు చేశావు. ఆ వివాహమునకు నాయన మీరు ఆశీర్వదించారు, దీవించారు. కానీ ఈ రోజున వివాహ వ్యవస్థలు నా తండ్రి సరి అయిన రీతిలో ఉండలేదు నాయన. ఇదిగో నా తండ్రి ఒకరిని ఒకరు హింసించుకుంటూ మాటల వల్ల, చేతల వల్ల గాయపరుచుకుంటూ కుటుంబాలను నాయన నాశనం చేసుకుంటున్నారు. ఒకరికి ఒకరు లోబడి జీవించలేకపోతున్నారు, ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోతున్నారు, ఒకరిపైన ఒకరు ప్రేమ అనురాగాలను చూపించుకోలేక వివాహాలను విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు. అటు రీతిగా ఉండక అయా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా వారి యొక్క లైఫ్ పార్ట్నర్స్తో జీవించేటట్లుగా, ఫలించేటట్లుగా, అభివృద్ధి పొందేటట్లుగా, ఆశీర్వదించబడేటట్లుగా సహాయం చేయమని అడుగుచున్నా. ఈ ఉదయ కాలమును చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ వాక్యము నా తండ్రి ఫలించేటట్లుగా సహాయం చేయమని అడుగుచూ ఉన్నా. అలాగనే నా తండ్రి ఎవరెవరికి బలహీనతలు, సమస్యలు, వేదనలు, బాధలు ఉన్నాయో ప్రభువా, నీ గాయపు హస్తముతో వారిని తాకండి. సంపూర్ణ స్వస్థత యేసు నామంలో దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలందరిని దీవించండి. ఈ రోజున బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆయన మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే స్పెషల్ డేస్ జరుపుకుంటున్న వారందరినీ దీవించండి. నీ బిడ్డల ప్రయాణాలను దీవించండి. వారు ఏ జాబ్స్కి, ఏ వర్క్స్కి వెళుతున్నారో ప్రభు వాటన్నిటిలో నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహింపచేయమని కోరుకుంటూ ఉన్నా. అలాగనే ప్రభు ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను అయినా మీరు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆస్వాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానదున ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి నీకు దుష్టును తప్పింపము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచిన మనందరికీ, మన సంఘ బిడ్డలకు, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి దేవుడు అందరిని దీవించి ఆదరించును గాక. ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మారించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మారించుమో దేవా.